ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్? 350 మంది ఉన్నారు సార్. 350 మందికి అది సరిపోతుందా? 15 కేలు కాదులే, 35 ఉంటుందిలే. 15 అంటే ఏమన్నా నాకేం కొండ చెట్ల నుంచి వచ్చినా నేను? చెప్పు, నేనేమన్నా అడవుల్లోంచి వచ్చినా? నాకు తెలుదా 15 కేలు ఉంటాయి. తూకం వేద్దామా? 15 ఉన్నాయంటే నువ్వు రాజీనామా చేయాలి తెలుసా? చెప్పు, ఎందుకు దీని గురించి పంచాయతీ పెడదాం? తూకం వేస్తాం ఇప్పుడు తీసి 15 కేలు అవి ఉన్నాయంటే నువ్వు ఫైన్ కట్టిపోవాలి బయటికి, లేకుంటే నేను 10,000 ఇస్తాను. మరి ఏం అమాయకులకు చెప్పినట్టు అయ్యా? ఎంత వేయాలి కూరగాయలు క్వాంటిటీ? మేడం అవి 15 కేలు ఆలుగడ్డ అంటాడు ఈయన, నేను లేవు అంటున్నా. అది 350 మందికి అది ఆలుగడ్డ కర్రీ పప్పు ఉంది అండి, నాకు తెలుసు. ఏంది నాకేంది మీరు మెనూ చెప్పేది? ఇక్కడ పప్పు పెట్టారా? పప్పు ఇది ఇదే, అన్నం గంటే, కూర గంటి గాలి. ఏం మెంతి పప్పు కాబట్టి మెంతులు వేస్తారా? కొంచెం క్వాంటిటీ పెంచాలి, అవి చూసుకోండి. మీకు ఇచ్చిన క్వాంటిటీ పర్ క్యాపిటాని. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2 సార్లు ఇస్తున్నారు సార్. 157 గ్రామ్స్. 157.5 గ్రామ్స్ అంత ఇవ్వలేరు, మన క్వాంటిటీ అంతే ఉంది కానీ అంత ఇవ్వలేరు. తెలుసు ఏంటి సిచ్యువేషన్ అనేది. 2023లో పెంచారు డబ్బులు, ఇప్పటి వరకు పెంచలేదు కాబట్టి డబ్బులు కొంచెం అడ్జస్ట్ కావు. ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? వారానికి ఎన్ని ఇస్తున్నారు? 6 ఇస్తున్నారా? ఎగ్స్ నెంబర్ తగ్గించడానికి లేదు. క్వాంటిటీ వినండి, క్వాంటిటీ కొంచెం మెనూ ప్రకారం మేనేజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి, నెంబర్ మార్చడానికి లేదు. నెంబర్ ఎందుకంటే అది మెనూలో ఉంటుంది కాబట్టి. చికెన్ మనకు 157.5 గ్రామ్స్ ఇవ్వాలా, అది 120, 110, 130 అన్న అట్లీస్ట్ చూసుకొని ఆ డబ్బులు కొంచెం మేనేజ్ చేసుకొని మనకి ఇచ్చే 1400, 1600 పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకొని జాగ్రత్త చేసుకోవాలి. అది సిచ్యువేషన్. అట్లా కాకుండా మీరు మరీ 40 గ్రాములు, 50 గ్రాములు, 60 గ్రాములు చికెన్ ఇచ్చుకుంటా, గుడ్లు ఏదో 2-3 ఇచ్చుకుంటా, ఫ్రూట్ ఇవ్వకుండా, పొద్దున పాలు ఇవ్వకుండా, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వకుండా, సాయంత్రం స్నాక్స్ ఇవ్వకుండా, ఇవన్నీ జరగకూడదు. మెనూ ప్రకారం వెళ్ళాలి. ఆ పర్ క్యాపిటాను డబ్బులను జాగ్రత్తగా డివైడెడ్ బై చేసుకొని ఆ డబ్బులు కొంచెం మేనేజ్ చేసుకుంటా, ఏడన్నా మరీ ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు మీరు ఆలు సరే మీ క్వాంటిటీ ప్రకారం లేదు కానీ డబ్బుల ప్రకారం కొంచెం మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురు కావచ్చు. 75 గ్రామ్స్ అండి టోటల్గా. రోజు మధ్యాహ్నం రాత్రికి పొద్దున కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అవునవును అన్నీ వస్తాయి, మిర్చి. అవును, బాగా అందరు తింటారా? ఎంతమంది ఉన్నారన్నా? ముగ్గురా? 4 అన్నా ఉండాలి మేడం. ఎందుకంటే వీళ్ళు క్లీనింగ్ ఇదన్నా పాతవి, మీకు మఠంలో చూశారు కదా, చూసేదానికి బ్రహ్మాండంగా ఉంది. ఆడ క్లీనింగ్ లేదు. ఏమంటే ఆ బాత్రూమ్ కడిగే వాళ్ళకు వీడికి రారు. ఈడ ఉండేది 3-4 ఉన్నారు. మీరు మేడం మనం ఏంటంటే మీ పై అధికారులను చాలా స్పష్టంగా ఇది పరిస్థితి ఇట్లుంది, దాని మీద రిపోర్ట్ రాసి ఇంకా రిక్రూట్మెంట్ బ్యాన్ ఉంది అని చెప్పేసి పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, నీట్నెస్ మిస్ అవుతా ఉంది, ప్లస్ చేయలేకున్నారు అంతమందికి. అది ఏదో మేనేజ్ చేసి దొరకడం కూడా లేదు. మ్యాన్ పవర్ కొంచెం డిఫికల్టీగా ఉంది. మ్యాన్ పవర్ కూడా చెప్పాను సార్, ప్రిన్సిపల్ గారు చెప్పాను. ఒకరిని చూసుకోండి, ఇక్కడికి ఇంకొకరిని చూసుకొని అని మెనూలో ఎఫెక్ట్ పడకూడదు. అదే చెప్తున్నా. ఎందుకంటే ఈవెందో మనం నేను ఒక కాఫీ తాగిన మెనూ మీద ఎఫెక్ట్ పడుతుంది, అర్థమవుతుందా? ఎందుకంటే వాడిని అడ్జస్ట్ చేయాలి మనం. ఇప్పుడు మీకు నీట్నెస్కు క్లీనింగ్కు డబ్బులు ఇవ్వరు, అవి మెనూలోనే. మీరు ఒక జెండా వందనం చేస్తారు, అది మెనూలోనే. అట్లా అది వేరే విషయం. ఎవరో ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు మేడం, అందరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా. లేదు మేడం, మొత్తం మెనూలోనే డివైడ్ అయ్యేది. ఇప్పుడు నేను వచ్చినా మేడం ఒక అఫిషియల్గా కాఫీ కావాలా,
మెనూలో కాకపోతే ఇంకేడ పడుతుంది. మేము 7 months కడగరా లేదు సార్. కడగలబా, సార్ ఏర్పించినారు సార్ బాగా. చెప్తున్నా నీళ్ళల్లో కడిగి వేయాలా, డైరెక్ట్ వేయకూడదు స్వామి. చూసుకోండిపా బాబు, మీరు అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. బియ్యాన్ని 2 సార్లు కడిగి పియాలి ఖచ్చితంగా. కందిపప్పును కడిగిపిచ్చి వేపియాలా, అదంతా ఉండాలా జాగ్రత్తగా. ఎట్లన్నా సరికి వస్తా ఉన్నారా నీళ్ళు? గంజి ఉంచుతా ఉన్నారా? ఎందుకు ఉంచడం లేదు? చాలు చాలు, ఆ మాత్రం చాలు. కొంచెం మీరు ఒక ఫ్యాన్ అరేంజ్ చేయండి. ఒక ఫ్యాన్ పెడితే తిరుగుతూ ఉంటేనే కొంచెం వెజిటబుల్స్ గాలి ఆడుతూ ఉండాలి, పాడు ఇది కాకుండా. యాక్చువల్గా ఓల్డ్ కిచెన్ సార్, దీన్ని యూజ్ చేయటం లేదని వెజిటబుల్స్ కోసం ఇట్లా పెట్టాం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. హౌ ఆర్ యు ఆల్? సిట్ డౌన్. ఫ్రూట్స్ అంటే బనానా అనే ఫ్రూట్. బనానా ఎవ్రీడే ఇస్తున్నారా? మీరు ఫ్రూట్స్ అంటే ఇంకా వేరే అనుకునేట్టున్నారు. మాకు ఫ్రూట్స్ ఇవ్వడం లేదని ఇచ్చారు కొంతమంది. ఫ్రూట్స్ అంటే బనానా అనే ఫ్రూటు, సీజనల్ ఫ్రూట్ అంటారు. సమ్ టైమ్స్ జామకాయలు అట్లా ఇస్తారనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ అరటిపండు మన ఏరియాలో దొరుకుతుంది కాబట్టి అరటిపండ్లు ఇస్తారు. అర్థమవుతుందా? ఎవ్రీడే ఇస్తున్నారు కదా. ఒకసారి 2 times యాపిల్ ఇచ్చారు, గుర్తుందా? యాపిల్ ఇస్తారు అంటే ఆ పర్ క్యాపిటా డబ్బులు, మీకు వచ్చే డబ్బులు మిగిలేదాన్ని బట్టి అప్పుడు కూడా కొంచెం ఏదైనా ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఇవి జామకాయలు ఇవ్వచ్చండి. జామకాయలు కూడా మనకు అరటిపండు రేట్లో వస్తుంది. అది ప్లస్ మనకు సమ్మర్లో కొంచెం ఏమైనా తోటలు ఉంటే కానీ ఎవరైనా ఆరెంజ్ కూడా తెచ్చి. ఆరెంజ్ కాదు, మామిడి పండ్లు అట్లా అవకాశాన్ని బట్టి మీ పరిస్థితి, అదేమి నాట్ ఏ మ్యాండేటరీ అండి. 150 ml మనకు స్టూడెంట్కి ఇచ్చేది. 50 ml వాటర్ కలపండి డైల్యూట్ కోసం. 200 ml ఇవ్వండి. కానీ అందరూ మాకు వాటర్ ఎక్కువ కలుపుతా ఉన్నారు మిల్క్లో అనేది కంప్లైంట్. దట్ మీన్స్ ఇక్కడ టీలు కాఫీలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయని అర్థం మాకు. ఈ మధ్య సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వచ్చి నైట్ టైం టీ ఇస్తున్నారా? టీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. 20 days నుంచి డైలీ 10th కు ఇంటర్కి ఇస్తున్నారు. ఏం మాకు ఇస్తున్నాం? మార్నింగ్ అందులోనే అడ్జస్ట్ చేసి ఇవ్వాలా. కొత్తగా మళ్ళీ పినకరారు సార్ వాళ్ళు, అవే అడ్జస్ట్ చేయాలి అన్నీ. ఎందుకంటే నైట్ టైం బాగా చదువుకుంటారు, మేలుకుంటారు, మైండ్ బాగా యాక్టివ్ పని చేస్తుందని మంచిగా చేస్తున్నారు. అది ఓకేమ్మా, బాగా చదువుకోవాలి. మీరు చదువుకుంటేనే మీ భవిష్యత్తు మారుతుంది, మీ తలరాతలు మారుతాయి. ఓకే, ఏదో టైంపాస్ చేసి అట్లా ఇట్లా ఏముంది, ఇక్కడ మంచి భోజనాలు పెడుతున్నాం, బట్టలు ఉతికే తప్ప మీకు వేరే పని లేదు కదా. అదొకటే కదా పని, వేరేది ఏమన్నా ఉందా? బట్టలు వాష్ చేసుకోవడమే కదా. సండే రోజు పూరీస్ వస్తున్నాయా? ఎన్ని ఇస్తున్నారు? 3 4 వెరీ గుడ్. 4 to 5 సార్. ఓయమ్మా, అడిగితే కూడా ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంపాసిబుల్. మామూలుగా 4-5 పూరీలు అంటే అసలు 2 ఇస్తున్నారు చాలా దగ్గరలో. అమ్మాయిల దగ్గర 2 ఉన్నారు, అబ్బాయిలు 4-5 అంటే గ్రేట్ రా, మీకు అదృష్టం. మంచి భోజనాలు ఇస్తున్నారు, అన్ని స్నాక్స్, మిల్క్, కర్డ్, ఈవినింగ్ మళ్ళీ నైట్ ఫ్రూట్, బాయిల్డ్ ఎగ్ ఎవ్రీడే, ట్వైస్ చికెను. చూడండి ఇంత పెద్ద మెనూ ఉంది మీకు. మీరు బాగా చదువుకునేదే మీ పని. చిక్కీస్ కూడా ఇస్తున్నారు రెగ్యులర్. ఎవ్రీడే చిక్కీ ఇస్తారు, మిల్లెట్ చిక్కీ గవర్నమెంట్ సప్లై చేస్తారు. తెలుసు తెలుసు అండి సార్. మీరు నాకు చూపించాలని జోలో పెట్టుకున్నారు చూడండి. మీ మీద ఎంత ఇంట్రెస్ట్, మీకు అన్నీ మంచిగా ఇవ్వాలా అని పాపం చాలా ఇష్టంగా ఉన్నారు. ఓకేనా? బాగా చదువుకుంటారా? మరి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 10th క్లాస్ ఎన్ని వచ్చాయి? హైయెస్ట్ మార్క్స్ 520. ఈసారి క్లాస్ చేస్తారా? అంబేద్కర్లో 560 వచ్చాయి, కస్తూర్బాలో 560 వచ్చారా? మీకు ఇక్కడ వాళ్ళకి పోటీ పోటీ ఉండాలి. సార్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతుంది సార్. మన స్కూల్ తరఫు నుంచి ఒక 100 members పాల్గొన్నారు సార్. దాంతో 20 members గోల్డ్ మెడల్ వచ్చేసారు. ఏమి సబ్జెక్ట్ ఏముంటుంది ఇక్కడ? ఆర్ట్. ఓకే ఓకే మా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.